హలో అండి. వసుంధరా స్వరలుకి స్వాగతము. ఈరోజు నేను నిల్వ నిమ్మకాయ పచ్చడి చూపిస్తున్నాను. ఇక్కడ నేను 15 నిమ్మకాయలు తీసుకున్నాను. అంటే ఇవి హాఫ్ కేజీ దాకా ఉన్నాయి. ఈ నిమ్మకాయలు బాగా కడుక్కొని తడి లేకుండా తుడిచి కట్ చేసి పెట్టుకోవాలి. నిమ్మకాయలు ఒప్పలు కట్ చేసినప్పుడు వాటి పిచ్చలు వీలైతే ఇలా పక్కకు తీసివేయాలి. ఇక్కడ నేను 15 నిమ్మకాయలలో 11 నిమ్మకాయలు పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. మిగతా 4 నిమ్మకాయలు రసం పిండటానికి కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నిమ్మకాయల పీసెస్లో ఆ 4 నిమ్మకాయలు ఇలా రసం పిండుకోవాలి. తరువాత నిమ్మకాయలలో ఉప్పు వేయాలి. ఇక్కడ హాఫ్ కేజీకి 100 గ్రాముల ఉప్పు వేశాను. అంటే కేజీ నిమ్మకాయలకి 200 గ్రాముల ఉప్పు. తర్వాత 1 స్పూను చక్కెర, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. 10 రోజుల తర్వాత కారం కలుపుకోవాలి. 10 రోజుల వరకు రోజు లేదా 2 రోజులకు ఒకసారి కలుపుతూ ఉండాలి. 10 రోజుల తర్వాత నిమ్మకాయ చేదు తగ్గి ఉప్ప మెత్తపడుతుంది. అప్పుడు కారం కలపాలి. ఇక్కడ హాఫ్ కేజీ నిమ్మకాయలకి 100 గ్రాముల కారం తీసుకున్నాను. అంటే ఉప్పు ఎంత తీసుకున్నానో కారం కూడా అంతే తీసుకున్నాను. తర్వాత కొద్దిగా మెంతులు, ఆవాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. 100 గ్రాముల నూనె తీసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేయాలి. ఇది చల్లారాక పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో నోరూరించే నిమ్మకాయ పచ్చడి రెడీ. ఇక్కడ ఒక చిన్న చిట్కా చూపిస్తున్నాను. కొంతమంది కారం కలపకుండా ఉప్పు వేసిన నిమ్మకాయ పచ్చడి ఇష్టపడతారు. ఆ నిమ్మకాయ చట్నీలో 10 రోజుల తర్వాత ఇలా పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని పచ్చడిలో కలుపుకొని మిరపకాయలు కలిపి 3 లేదా 4 రోజులు పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఆ మిరపకాయలు మెత్తపడి పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. పప్పన్నంలో కానీ ఇంకా వేటిలో అయినా సరే పుల్ల పుల్లగా నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ కొలత ఏమీ లేదు, అందాసుగా కొన్ని మిరపకాయలు వేసుకోవచ్చు. ఈ మిరపకాయల వలన చట్నీకి ఏమీ కారం ఉండదు. మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.